జనరల్గా చూసుకుంటే బెల్లం కానీ చక్కెర కానీ చెరుకు నుంచి వస్తుంది కదా, మరి దట్టు నీరా నుంచి వస్తే దానికి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు షుగర్ కేన్ నుంచి బెల్లం చేయడం అనేది ఇండియాలో తర్వాత స్టార్ట్ అయింది. ఓకే. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి ఏరియాస్లో ఈత చెట్టు నుంచి, తాటి చెట్టు నుంచి వచ్చిన నీరా నుంచి చేసే బెల్లమే ఫస్ట్ ఇండియాలో షుగర్ కేన్ తో కంపేర్ చేస్తే. ఓకే. ఇదే ఇంకా ఓల్డెస్ట్. దీన్ని ఆయుర్వేదిక్ లో మెడిసిన్ లాగా కూడా యూజ్ చేస్తారు, ఫీవర్ కి, కఫ్ కి, వాటికి. సో ఎట్లా డిఫరెన్స్ అంటే ఇప్పుడు షుగర్ కేన్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది, అది హై ఉంటుంది. సో దానివల్ల షుగర్ పేషెంట్స్ కి కానీ, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కి కానీ అది సేఫ్ కాదు. దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 60% తక్కువ ఉంటుంది దానికన్నా. సో డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని వాడొచ్చు అంటే డాక్టర్ అడ్వైస్ మీద వాళ్ళని కన్సల్ట్ చేసుకొని ఒక లిమిట్ లో. కానీ షుగర్ కేన్ బెల్లం కన్నా మాత్రం చాలా చాలా బెటర్. ఇప్పుడు చాలా మందికి అది తెలియక షుగర్ రిప్లేస్ చేసేసి షుగర్ కేన్ ది బెల్లం యూజ్ చేస్తున్నారు, కానీ దాంట్లో అసలు డిఫరెన్సే ఉండదు.